अद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां श्री श्री प्रीत्यर्थम मम ఇప్పుడు మీ యొక్క గోత్రం, మీ యొక్క పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లను సహా కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను, ప్రార్థనలు మనసులో స్వామివారికి ఉండించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ सिद्ध्यर्थम सत्संतान सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवासस्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थम श्री वैखानस आगमोक्त प्रकारेण अहम आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క అనుగ్రహం చేత మనం అందరం ఇవాళ స్వామివారి యొక్క దివ్య లీలా విశేషం చేత ఈ నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్ధే దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాదిభిర్రర్చితాంఘ్రే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ దేవాది దేవా, నీవు భూదేవి శ్రీదేవులకు నాయకుడవు, దయాది గుణాలకు అమృత సముద్రం వంటి వాడవు. ఈ లోకాలన్నిటికీ నీ ఒక్కడవే శరణ్యుడవు. అనంత గరుడాదులు పూజించే పవిత్రమైన పాదాలు గలవాడవు, శ్రీమంతుడవు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతం స్వామి. దివ్య లీలా గుణాదులన్నీ కూడా నీ చేత ఎలా ప్రజ్వరిల్లబడుతూ ఉన్నాయో నతద్భాసయతే సూర్య అన్నట్లుగా గీతాచార్యుడవై అలనాడు చెప్పినటువంటి ఆ
ప్రతిపాదాన్ని ఇప్పుడు అన్వయించుకుంటే లోకంలో ఎక్కడెక్కడ ప్రతిభ ప్రకాశిస్తూ ఉన్నదో అదంతా నేనే అని చెప్పేటటువంటి దివ్యమైనటువంటి ఆ బోధను ఇప్పుడు అందరి జనులలో అందరి హృదయాలలో ఎప్పుడూ గుర్తుండిపోయేటట్లు నీవే ఆ అనుగ్రహాన్ని కుమ్మరించు పరమాత్మ. భక్త మహాసంకల్పాన్ని ఇరుదేవేరుల స్వామివారి యొక్క సంకల్పంతో ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణం కొనసాగుతూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేగృగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృజజోర్భూతి ధ్రువాణి ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరే. లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇంద్రీ హృదస్యామోర్ధగస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం. ప్రాణానాయం యా ఓం భూః. అద్యమయా పూర్వోక్త ఏవం గుణ విజయ దుర్విరిక్తాయామస్యాం సుపతిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం శుద్ధిపుణ్యాః వాచనం కరిష్యే. ఆదో నిర్విఘ్నేన పురుషమావాప్త్యర్థం విశ్వక్షేనారాధనం కరిష్యే తథా కలశారాధనం కరిష్యే. దారాదుతత్సమానదేషు సరత్సరత్సు పరిపూరిదేషు అభోమృగండం ప్రతిపాదయిష్యే. గృణోమి దత్తాకుం సుచరకుం సుచర్మ ఇదమాపశ్వాజపదమాజ్యాంతాజ్యాంతమాజుమాజుపదమాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్యా మేద్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ బోధా సూర్యస్య రశ్మిభిః ఏతే జతం వరుణయే దహత్రం జగ్నిజాః పాశాం విదదాః పుత్రాః తేభ్యోనేంద్రస్య విదోద విష్ణుర్ విశ్వే దేవాముంజంతు మృతస్వస్య వరుణమావాహజామి ప్రజేతమావాహజామి రక్తామృతమావాహజామి యాదస్మతిమావాహజామి. వరుణాయ నమః. ఇదమాసన వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓమాగ్నేయోజస్మాత్ వదామహే త్వా విశ్వే జదాత్మన్మహితో నశంభో వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సస్తాందనిదాన్నదాతు. ఓం భువిశ్వక్షేణమావాహజామి శాంతమావాహజామి హరమావాహజామి అమితమావాహజామి నిత్యానపాయనమావాహజామి. తద్దక్షిణే సూత్రవతీమావాహజామి వామే జిగామావాహజామి. విశ్వక్షేణాయ నమః. ఇదమాసన విశ్వక్షేణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః. పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్షేణాయ నమః. కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. భవద్వ్రణిజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్మా స్వస్సు ప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః. శ్యాం యంతగౌరాణిజాం యంతమాపానిజాం యంత్వా ఇతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శ్యాం యంతగౌరాణిజాం యంతమాపాని శ్యాం యంతు ఈదయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవా వంతునో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానద దేవతం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత యదో వ్రతాని పస్పదే ఇంద్రస్య యజ్ఞస్య తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంత శౌర్యః దివీవ దక్షురాదనం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాకుం తస్యమిందదే విష్ణోర్యత్పరమం పదం భద్రం కరణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాఖ్యవర్యదత్రాః స్త్రీరంగే సుష్టువాకుం తస్తనోభిర్విసేమధేదం జదాయుః శతమిన్న శరదో అంతదేవాయత్రానశ్చక్రాచరసంతనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీ నిషదా ఇద్గంతో అతిథిర్ధ్యోరతిథిరంతరిక్షం అతిథిర్మాతా సవితా సపుత్రః విశ్వే దేవాదితిః పంచజన అతిథిర్జాతమతిథిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వేదోపవిషం యదా వై సూర్య ఉదయతి అత నక్షత్రం ఏతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత్ కుర్వేత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ప్రాణానాయాం స్యాం స్వదితో శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాం పుణ్యాం తత్యం భవంతో
कर्मणे स्वस्तेरुद्धिं भवन्तो प्रपन्तो कर्मरुच्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः याभोजिष्टामजो भवत्तानवोर्जेतदातना महेरणाय दक्षुषे जोपस्य वदमोरसस्तस्य बाधगते अनः उषधेरिव मातरः तस्मा अरङ्गमामवोजश्चक्षजागि सन्वद आपो धनयदाचनः पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोदास पुनादुमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदया पुनन्तु विश्व आयुवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतो कुम्रणो यत्ते पवित्रमच्चषे अग्ने विततमन्तराः ब्रह्मदेन पुनीमहे उपाभ्यां देवसविदः सवित्रेण तवेन च यः पावमाने रद्येति ऋषभिः सम्पृतकुम्भ्रसो सर्वगुं सबोधमस्याति स्वदितं मातरिश्वना पावमानीर्योज्येति ऋषभिः सम्पृतकुम्भ्रसो तस्मै सरस्वते गृहे क्षेरगुं सर्पिर्मदोदकम् पावमाने स्वस्तयनैः सुतघाय कृतश्च्युतः ऋषभिः सम्पृतोर्जः ब्राह्मणे स्मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्र तदोद्यामकं हिरण्मयो तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सह मा पुनातो सोमस्वस्यावरुणस्समीत्या यमो राजा प्रभुनापि पुनातु मां जातवेदा मूर्छयन्त्या पुनातो तत्संयो रावणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातुपेक्षितं सन्नास्तद्विपदे पञ्चदशपदे ओम शांति शांति शांति। प्राच्यां दिशदेवा ऋत्वजो मार्जयन्तां दक्षिणायां दिशवासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशगृहाः पशवो मार्जयन्ताम् उदीत्यां दिश्या बवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोत्पदे प्रजजाने हस्मान् स्वावेशोहनमेवोपमानः हृत्ते न्यूनं प्रददन्नो च दत्त्वा सन्नयेद्विपदे चतुष्पदे अमीवः वास्तोत्पदे वित्वा रूपाण्याविशन् सकासुते वजेति नः। वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि। वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सिंहदास्थानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓ వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో సర్వ సైన్యాధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని ఆరాధనపూర్వకంగా మనం వీక్షించాము. ఏ శబ్దానికి శక్తి ఉన్నదో దానిని మంత్రము అంటారు. అలాంటి సకల మంత్రాలకు యజమాని అయినటువంటి పరమాత్మ స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి ఎంతో రజసోపేతమైనటువంటి ఆ ఠీవీతనాన్ని చూయిస్తూ ఉన్నారు. ఇరువైపులా అత్యద్భుతమైనటువంటి సింహరాజములను గమనిస్తూ ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామివారు చక్కనైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఈనాడు మనందరికీ కూడా ఆ అవకాశ భాగ్యాన్ని కలిగిస్తూ ఆ అనుగ్రహాన్ని ఈ విధంగా మన వైపు దయా వర్షాన్ని కురిపింపజేసేటట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. శ్రీవేంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా అదిగో దర్శిస్తూ ఉన్నాం. పంచమృతికా పాలికలు, దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృతికా పాలికలు, పంచభూతాత్మకమైనటువంటి పంచమృతికా పాలికలు. మనం అనుకుంటూ ఉంటాం ఏదో తీసుకెళ్తాం, ఏదో సంపాదించుకుంటూ ఉంటాం, ఐశ్వర్యం అన్ని రకాలుగా మనకు కూడుతూ ఉన్నది కదా, ధనం అన్ని రకాలుగా వస్తూ ఉన్నది కదా, నాకేం తక్కువ అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి పుట్టుకతో ఎలా అయితే మనం వచ్చామో మనం సంపాదించుకున్నంతా కూడా లాభం కిందకే వస్తుంది కదా. ఆ లెక్కన ఆలోచించినట్లయితే మనం నష్టపోయింది ఏముంది అక్కడ అని ఆలోచించగలగాలి. కాబట్టి ఇక్కడ కర్మ అంటే ఏంటి అంటే ఆలోచన అని అర్థం.
అంతేగాక యోగ వాసిష్టంలో రామచంద్రునికి వశిష్ఠ మహర్షి కూడా ఆ విధంగా సెలవిచ్చారు. నాయనా రామ, మనస్సుతో చేయునదే కర్మ అంటే అని సెలవిచ్చారు కదా. ఆ విధానంతో మనం ఆలోచించినట్లయితే ఈ ఆలోచన విధానాన్ని కర్మ అంటారు. కాబట్టి మనం జాగ్రత్త పడవలసింది ఆలోచన విధానం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనం సక్రమంగా నిర్వహించుకోవాలి. ఆలోచన అనేటటువంటి విధానమే గొప్ప యజ్ఞమని మనం భావించినట్లయితే ప్రతి ఆలోచన కూడా ఎంతో ఔన్నత్యంతో కూడినటువంటి ఆలోచనగా, అది సంకల్పంగా, అది యజ్ఞంగా రూపాంతరం అవుతూ ఉంటుందన్నమాట. అదిగో పంచమృతిక పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను ఆ విధంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా సమర్పించేటటువంటి విధానాన్ని, శుద్ధీకరణ చేసేటటువంటి విధానాన్ని మనం వైఖానస ఆగమోక్తి రీతిగా మనం దర్శిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం వేద సంప్రదాయంతో జరుగుతున్నప్పటికీ వైఖానస ఆగమోక్తం అనేటటువంటి దివ్యమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు ఇరుదేవేరులతో కలిపి ఈ లోకానికి అంతటికీ కూడా ఉద్ధరించేటటువంటి కార్యక్రమం ఏదైనా ఉన్నది అంటే కళ్యాణము. ఎందుకంటే నేటి కాలమాన పరిస్థితులను బట్టి ఒక అత్యద్భుతమైనటువంటి మలుపు తిరిగినటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. కళ్యాణము అంటే అది ఎన్నో రకాలుగా మలుపు తిరిగి ఇప్పుడు మనం ప్రస్తుతం దానిని స్వామివారి ఆదర్శాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తిగా వెలుగొందుతూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. నాగరాజమావాహయామి, అత్యరుషమావాహయామి, అనంతమావాహయామి. శేషాయ నమః. ఇదమాసనం శేషాయ నమః. వాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః. పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః. బిల్వోపహారాన్ని వేదయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. సర్వోపచారాన్ని సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామస్మినా భగ స్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తజే వాయురుపప్రవామహే సోమం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయాదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వితరగ్ని స్వస్తజే దేవావద్బ్రువ స్వస్తజే స్వస్తి నో రుద్రపార్ధ్వం మసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రే రేవతి స్వస్తి నగింద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతిథే కృతి స్వస్తి పంతామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునంతదాజ్ఞాదాసంతమేమహి స్వస్తైరంత్రాక్తమరట్టనేమిర్మహద్బోధం వాయసం దేవతానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాన్ ధ్రువం శుభగుం శుభ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు దయామయుడై, కరుణామయుడై ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని అందరికీ ఏ విధంగా దర్శనమిచ్చేటట్లుగా, అందరూ ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి వారందరికీ నేరుగా ప్రత్యక్షంగా అనుగ్రహాన్ని కుమ్మరించేటట్లుగా ఈ యొక్క స్వామివారు ఒక తండ్రి స్థానాన్ని అధిష్ఠించి, పరమాత్మ తండ్రి వంటివాడు, ప్రకృతి తల్లి వంటిది అనేటటువంటి గీతా వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ స్వామివారి యొక్క దివ్య తత్వాన్ని మనం ఈ విధంగా భావిస్తూ ఉన్నాం. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుడ్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. మన్మధుని గర్వాన్ని అణచివేసే అత్యంత సుందరమైన ఆకారం గలవాడా, తామర మొగ్గల వంటి నీ ప్రియురాలి స్తనములపై ప్రసరించే చూపులు గలవాడా, అనంత కళ్యాణ నిర్మల గుణాలకు నిలయమైన వాడా, దివ్య కీర్తి గలవాడా, ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతం స్వామి. అనంత గుణాలకు ప్రతీకగా నిలిచేటటువంటి నీకు నమస్కారము. ఎంతటి దివ్య తత్వాలన్నిటినీ కూడా వెలిగింపజేసేటటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడా, అలనాడు గీతాచార్యుడివై, అంతకుముందు శ్రీరామచంద్ర ప్రభువై, అనేక గుణాలలో నిమగ్నమైనటువంటి పరమాత్మ చైతన్య స్వరూపుడా నీకు వందనము, నమస్కారము. ఎలాంటి గుణాలు కలిగినటువంటి వాడు అంటే, అలనాడు వాల్మీకి మహర్షి సాక్షాత్తు నారద మహర్షిని అడిగినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఈ భూలోకంలో ఇప్పుడు సద్గుణ సంపన్నుడు ఎవరు? అత్యంత పరాక్రమవంతుడు, ధర్మం సునిశ్చితంగా తెలిసినటువంటి వాడు,
కృతజ్ఞతాభావం పునికిపుచ్చుకున్నవాడు, సత్యవ్రతుడు, చెక్కు చెదరని సంకల్పం గలవాడు ఎవరు అని నారద మహర్షుల వారిని వాల్మీకి అడుగుతూ ఉన్నారు. చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కహ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. ఆదర్శప్రాయమైన నడవడిక కలవాడు ఎవరు? సకల ప్రాణులకు హితం చేకూర్చేవాడెవరు? సకల శాస్త్ర పారంగతుడు, అసాధ్యాలను సుసాధ్యం చేయగల సమర్థుడు ఎవరు? ఎవరిని చూడడానికి మాత్రమే సర్వులు ఇష్టపడుతున్నారు. ఆత్మవాన్కో జితక్రోధో జితుమాన్కో నసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇంద్రియ సంయమం గలవాడెవరు? కోపాన్ని అధిగమించిన వాడెవరు? ప్రశస్తమైనటువంటి కాంతిమంతుడెవరు? అసూయారహితుడెవరు? యుద్ధంలో కోపం వస్తే ఎవరిని చూసి దేవతలు సైతం భయపడతారు, గడగడలాడతారు. అలాంటి గుణాలన్నీ కలిగినటువంటి వాడు ఇప్పుడు ఈ భూమండలంలో రక్తమాంసాలతో 2 కాళ్ళతో నడుస్తున్నటువంటి వాడు ఇప్పుడున్నాడా అని అప్పటికే అది ఒక లక్ష్యమై ఉన్నది. అంటే అప్పుడు నారద మహర్షుల వారు అంటూ ఉన్నారు, ఇలాంటి గుణాలన్నీ, ఇలాంటి సుగుణాలన్నీ ఒక్కడిలోనే ఉండడం అసాధ్యమే. అయినను ఒక్కసారి తిలకించి చూచెదా, అయినను ఒక్కసారి పరికించి చూచెదా. ఒక్కసారి పరిశీలనగా ఆ గుణాలన్నీ ఎవరిలో ఉన్నాయో ఒక్కసారి చూస్తాము అని ఒక్కసారి అలా పరిశీలన చేసిన తర్వాత ఉన్నాడొకడు. ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైః శృతః నియతాత్మా మహావీర్యో ధృతిమాన్ వసి. ఆయన ఇక్ష్వాకు వంశంలో ఉద్భవించి శ్రీరాముడు అనేటటువంటి శ్రీరాముడు రాముడు అని జనులచే పేర్కొనబడుచున్నాడు. ఆయన జితేంద్రియుడు, అత్యంత పరాక్రమశాలి, ప్రశస్తమైన తేజస్సు గలవాడు, సాక్షాత్తు నారాయణ స్వరూపుడని లోకులచే కీర్తింపబడుచున్నవాడు, సమస్తాన్ని తన వంశంలో ఉంచుకున్నటువంటి వాడు. వాడు ఎలాంటివాడు అంటే బుద్ధిమాన్, నీతిమాన్, వాగ్మీ, శ్రీమాన్, శత్రునిబర్హణ, విపులాంశో మహాబాహు, కంబుగ్రీవో మహాహను. కుశాగ్రబుద్ధి, నీతి తప్పనివాడు, సకల శాస్త్రాలలో పాండిత్యం ఉన్నవాడు, అఖండ ఐశ్వర్యం గలవాడు, శత్రువులను ఇట్టే రూపుమాపు గలవాడు, ఉన్నతమైన మూపు గలవాడు, బలిష్టమైన బాహువులు సంతరించుకున్నవాడు, శంఖం పోలిన కంఠం గలవాడు, ఉన్నతమైన చెక్కిళ్ళు గలవాడు ఆ శ్రీరామచంద్రుడు అని చెబుతూ ఉన్నాడు వాల్మీకి మహర్షికి నారద మహర్షుల వారు. అలాంటి దివ్య గుణ పరంధాముడు నేడు కళ్యాణ చక్రవర్తిగా శ్రీ వెంకటేశ్వర ప్రభువుగా మన ముందు కనిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రభు కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడు ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారి దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి దివ్యమైనటువంటి ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా ఆ కంకణాన్ని ధరింపజేశారు. అదేవిధంగా ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు అనగా ఎడమ చేతి భాగాలకు దివ్యమైనటువంటి ప్రతిసరబంధన కంకణాన్ని ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు వైఖాన సాగమోక్తంగా. అంతేగాక ఈ అభిజిత్ లగ్నంలో స్వామివారు ఇంత దివ్య లీలా వినోదుడై ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అంటే అభిజిత్ లగ్నం అది ఏ లగ్నాలకు అంటుపడకుండా ఆ లగ్నం అన్నిటికీ అతీతంగా ఉంటూ మనం ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల సమయానికి స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం జరిగేటట్లుగా ఈ యొక్క ఏర్పాటును నిర్వహించినటువంటి వారు అన్నమాచార్యుల వారు. ఆ వంశీయుల చేతుల మీదుగానే ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిర్వహించబడడం ఒక విశేషాంశమైనటువంటి ఒక కార్యక్రమం. అదిగో అటు శ్రీరమణికి ఇటు భూరమణికి ఇరువురికి కూడా వామహస్తాలకు దివ్యమైనటువంటి ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ మాలలను ధరించినటువంటి పరమాత్మ వైఖరి ఏ విధంగా ఉన్నది అంటే ఎంతో దివ్య లోకాలను సైతం తన చూపు చేత అనుగ్రహించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పరమాత్మ, ఒక్క ఆలోచన చేత సమస్త లోకాలను కట్టడి చేసేటటువంటి ధీశక్తి సంపన్నుడైనటువంటి పరమాత్మ. అలాంటి సంకల్పాలు, అలాంటి వీరోచితమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఎలా కలుగుతాయి అనంటే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని పట్టుకున్న వారెవరైనాను సరే ఒక్కొక్కడు ఒక్కొక్క హనుమంతుడై ప్రజ్వరిల్లబడతాడు అని మనకు భాగవతోత్తములైనటువంటి వారెందరో నిరూపణ చేశారు. కాబట్టి ఒక్క సూర్యుడు ఒక్కొక్కడై ఒక్కొక్కని శిరస్సున ఒక్కొక్కనిగా ప్రకాశించు రీతిన పరమాత్ముడు ఒక్కొక్కని యందు ఒక్కొక్కనిగా
ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి నా యందు ఎలాంటి అనుగ్రహం కలిగి ఉన్నదో నీ యందు అదే కలిగి ఉన్నది. సమస్త భూతముల యందు కూడా పరమాత్మకు ఒక్క భావనతోనే చూస్తూ ఉంటాడు, ఒక్క భావనాత్మకమైనటువంటి అంశతోనే గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ గమనింపులో మనం ఇంపుగా ఉన్నామా లేదా అనేటటువంటి ఒక ఆలోచన మనం చేస్తూ ఉండాలి. అదే సాధన. కాబట్టి కార్తీక మాసంలో ఇలాంటి సాధనలన్నీ కూడా అంతర్ముఖ సాధనలుగా మార్చుకొనబడి మనకు మనమే ఉద్ధరించుకునేటటువంటి దివ్యమైనటువంటి సాధన వైపు మనం నడవగలగాలి. అప్పుడు మాత్రమే మన జన్మకు సార్థకత ఏర్పడుతూ ఉంటుంది. అదిగో దివ్య లీలాత్మకమైనటువంటి స్వామివారు అనేక రూపాలుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఉద్ధన్యమానమస్యామేద్యవాత్మానం యజమానస్య హంతో శివానస్యంతు పృథివే తన్నో శాతా పృథివే తోకశాత పూతశ్చతనేన సౌమ్యా కృణద్వకం రచన హోత విగుంసద తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఖండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష జాతవేదో అగ్నిం గృహీత్వా తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదోపవనస్య రేదో హితజ్ఞనిష్యదే అగ్నిమస్వస్తాతిథి హవ్యగుంస్మి గర్భాజనయన్యోమజోభూః కృతప్రదీకో కృతజోనిరగ్ని కృతస్సమిజ్ఞో కృతమస్యాన్నం కృతపృషస్వా సరిదో బ్రువన్ కృతం బ్రువన్ సరిజా చక్షుదేవాన్ ఆయుర్దాగ్నే హవిజో దుషాణో కృతప్రదీకో కృతజోనిరేది తత్స విదుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అతిథేన మన్యస్వానుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద పృషభ. ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్వసేమతస్సృచో వేనావహ స బుద్ధ్యయా ఉపవాస్యమిట్టా సతస్సజోనవసస్వః. ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః. ఇదమాసనం సోమో దేనకం సోమర్వంతమాటకం సోమో వీరంకర్మణ్యం దదాతు. సాధన్యం విదత్తికం సుబేజం పితుశ్రవణం యో దదాతు తస్మై. సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః. ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనిం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మసోమాయ నమః. కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామృతయత్వన్నాగట్టపుట్టేజమానోస్తు. సప్త ఋషీణాగం సుకృతాం యత్రలోక తత్రయజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామృతయత్వన్నాగట్టపుట్టేజమానోస్తు. సప్త ఋషీణాగం సుకృతాం యత్రలోక తత్రం యజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష పాత్రాదాధావమాదాజ. పవిత్రేస్తు విష్ణవ్యేస్తు యజ్ఞయేస్తు వాజభూతేస్తు విష్ణో మనసా భూతేస్తు యజ్ఞస్య పావనేస్తః. దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి. పశ్చిమతో విష్ణోస్తు పోసి దక్షిణతో విష్ణోస్తు పోసి ఉత్తరతో విష్ణోస్తు పోసి ప్రాచ్యాం విష్ణోస్తు పోసి సుతాసి కృతాసి ధ్రువాసి తరుణాసి. విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సుతా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి. బ్రహ్మం ప్రణేష్యోజమానవాదం నిత్య సోమ ప్రణేష్యోజమానవాదం నిత్య ప్రణయజ్ఞం దేవతామృతయత్వన్నాగచ్చే యజమానోస్తు. సప్త ఋషీణాకం సుకృతాం యత్రలోక తత్రేమగ్నం యజమానం చ దేహి. ఓం ప్రణజ కోపో జనత్కు సభో జనత్కు సభ్యశంతాంతి చ పాత్రాణి దేవ యజ్జాయి సభ్యశంతాంతి చ పాత్రాణి దేవ యజ్జాయి. దక్షిణపరిదౌ బ్రాహ్మేణ తీర్థేన ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్ని సోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి వసూనావాహయామి మృదానావాహయామి రుద్రానావాహయామి అభోపస్పృశ్య శ్రీవిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినమావాహయామి భూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాశ్రజ్ఞమావాహయామి యజ్ఞ విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి. ఆద్యభాగే ప్రజాపతిగే దుష్టనిర్వభామి ఇంద్రాజుష్టనిర్వభామి అగ్నేజుష్టనిర్వభామి సోమాజుష్టనిర్వభామి అగ్నేజుష్టనిర్వభామి సోమాజుష్టనిర్వభామి అగ్ని సోమాభ్యాగుట్టనిర్వభామి
प्रजापतये जुष्टनिर्ववामि ब्रह्मणे जुष्टनिर्ववामि वसुभ्यो जुष्टनिर्ववामि मरुभ्यो जुष्टनिर्ववामि रुद्रेभ्यो जुष्टनिर्ववामि अपोपस्पृश्य श्रीविष्णवे जुष्टनिर्ववामि बृहस्पतये जुष्टनिर्ववामि मित्राय जुष्टनिर्ववामि वरुणाय जुष्टनिर्ववामि आदित्येभ्यो जुष्टनिर्ववामि अश्विभ्यः जुष्टनिर्ववामि पूष्णे जुष्टनिर्ववामि कक्षाय जुष्टनिर्ववामि कक्षदेवत सोमाय जुष्टनिर्ववामि उपासृज्ञाय जुष्टनिर्ववामि अग्निदेव विश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्ववामि सर्वदेवेभ्यो जुष्टनिर्ववामि आद्यंत प्रतिष्ठयामि चुरंद्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिधि स्वाहा अमृतुणमसि वारुणमसि अंतरितकं रक्ष अंतरित आराधय प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधय चिक्पति स्वाहा पुनात्पच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वाहा पुनात्पच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वाहा पुनात्पच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा कलशम्पूर्णा समितो गृहीत्वा मूलाग्न्या कृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुव ब्रह्मसोमोक्तमादास्वा आदस्वा समेत जस्वाहा आगार मुहूर्तस्तु मुहूर्तोस्तु परिदीन् स्पृष्ट्वा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्यः स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा स्वाहा भूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासज्ञाय स्वाहा यज्ञदेव विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा चरुसावित्रा गृहीत्वा व्याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा भोगुं सुभ स्वाहा ओं भूर्भुवः सुभ स्वाहा आदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः देवदविदप्रासावीः प्राणानाज्ञामस्यां स्वदितो श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गोपासनाख्यो मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवट्टं होष्ये अदितेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभा ओं मतो देवावन्दनायुधा विट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विचक्रमे त्रयधानतदेवतं समोढमस्कपाकं सुरे स्वाहा त्रेण पदाविचक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि वस्कदयतो प्रधानपस्पते इन्द्रस्य गा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा विष्किन्दशौर्यः दिवे वदक्षरादग् स्वाहा तद्विप्रासाम्य पञ्चमोजाग्वाकं दस्यमिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा भोगं सुभ स्वाहा ओं भूर्भुवः सुभ स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासावीः పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు వీడే మూలిందరు విభవము నేడు పాడరు
కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే. కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే. తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు. తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు. ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము. విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్పరిమితజ్ఞా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకారమహదో వ్యక్తాఖ్య సప్తావరుణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్ధజో ప్రతిష్ఠితాన అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాళాయమానస్య ఫణిరాజేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాద్దండోద్దంపితే అమరావతే తేజోవతే సంయమని రక్షోవతే సింధుమతే గంధవత్తిలకావతే యశోవతే టొట్టడేవ ప్రీ విరాజితే ఇంద్రాగ్ని యమునిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షరాసర్పిరదక్షేరసిద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబో ప్లక్ష కుచక్రౌంచ శాకశాన్మని పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయమద్రుక్షుదింజపారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావతభద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టుః పరార్థయద్వివనో బ్రహ్మణోద్వితీయ పరార్థే
प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयायामे हे जन्मनि च हे दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु राशिप्रकाशे च आवृत्तनावृत्तमहापादकादि समस्तदुर्दक्षयार्थं तदपूर्वेषां दशापरेषां मध्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां च कुम्भे पाकलौकिकदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्ते स्त्रे सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरे चत्रकस्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानसभगवस्यास्त्रोक्तमार्गेण आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतद्विभवव्योऽन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षादिवसाद उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतामकुटमणिगणविजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेजोर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजोरत्नाकराय अखिलजागाद्याजिनौ अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुष्यामादर्वण सकलवेदाध्यायिनीं भार्गवत्योनोप्नुवाना और्ववेन्दलपञ्चारुषेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासो जाताम् इमां श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि। ऋग्यजुष्यामादर्वण सकलवेदाध्यायिनीं कास्यभावत्सारणैर्ध्रुवत्रयारुषेयप्रवरान्वित कास्यपदगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं रेवती नक्षत्रे मीनरासो जातां कश्यपप्रजापते सङ्कल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामुष्टवेदुभ्यं ब्रह्मलोकचिकेशजेत् कन्यां स्वलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरः सर्वभूतः साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि। प्रीणादु कमलापतिः कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभ। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో శ్రీవారు ఎంత చక్కగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారో
అంతటి మనోహరమైనటువంటి మూర్తి ఈనాడు ఇరుదేవేరులతో కలిపి చక్కనైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తప్ప నాకు వేరు దైవం లేరు. నేను ఎల్లవేళలా వెంకటేశ్వర స్వామినే స్మరిస్తూ ఉంటాను. శ్రీహరి వెంకటేశ్వర, ప్రసన్నుడవై నన్ను దయతో చూడు తండ్రి. పరమాత్మ నన్ను కరుణించి వరాలను ప్రసాదించు స్వామి అని వినా వెంకటేశం ననాథో ననాథక్ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛమని మనం ప్రతిరోజు కూడా పాడుకుంటూ ఉంటాం. ఆహ్లాదభరితమైనటువంటి ఆ నాద శబ్దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. ఓ శ్రీనివాస ప్రభో, ఎంతో దూరం నుండి నీ పాదపద్మాల సేవకే వచ్చి భక్తితో నిన్ను కొలుస్తూ ఉన్నాను కదా. ఓ స్వామి, నిన్ను ఒక్కసారి సేవించడం చేతనే నిత్యము సేవించిన ఫలాన్ని నాకు ప్రసాదించవయ్యా పరమాత్మ. ఓ శేషశైల శిఖామణి, మూఢుడనై ఎన్నో అపరాధాలను చేసినాను. ఓ శ్రీహరి, వాటినన్నిటినీ కూడా మన్నించి నన్ను క్షమించు తండ్రి పరమాత్మ అని ఆర్త భక్తుడైనటువంటి హృదయం ఏ విధంగా స్పందిస్తుందో పరమాత్మ కూడా అంతకు గొప్పగా స్పందిస్తూ ఉంటుంది. ఈ లోకానికంతటికీ కూడా యజమానురాలు వెంకటాద్రి విభుడైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియురాలు. నిత్యము శ్రీహరి వక్షస్థలంలో ఉంటూ అతని క్షమాగుణాన్ని ద్విగుణీకృతం చేస్తూ పద్మంలో పద్మాసనంలో కూర్చుని సుకుమారమైన తన 2 చేతులలో పద్మాలనే అలంకారంగా కలిగినటువంటి చల్లని తల్లి వాత్సల్యాది సుగుణాలతో నిత్యము ప్రకాశించే జగన్మాత భగవతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. అలాంటి పరమాత్మ మరి స్వామివారికి తగ్గట్టుగా ఉండాలి కదా. జోడి అంటేనే స్వామివారు ఎంత శక్తివంతుడో, ఎంతటి దయామయుడో, ఎంతటి విశ్వాన్ని సైతం ఏకశరీరంగా ధరించగలిగినటువంటి వాడో, మరి అంతకు ధీటుగా పట్టపురాణైనటువంటి పరమాత్మకు పట్టపురాణులైనటువంటి వారిరువురు అలాంటి స్థాయిలో ఉండాలి కదా మరి. కాబట్టి అలాంటి స్వామివారికి మనం నమస్కరిస్తూ ఉన్నాము. ఓ శ్రీ వెంకటేశ్వర, కాలి అందెల దాకా సమర్పించినటువంటి మేలైన సువాసనలు కలిగినటువంటి పువ్వుల సుగంధానికే మరింత పరిమళం అద్దుతూ చక్కగా అమరినవి మనోహరములైనవి నీ చరణ కమలాలు. ఓ స్వామి, అట్టి పాదాలను నేను శరణు వేడుతున్నాను. మంగళప్రదాయాలైనటువంటి రేఖల్లా ఉండే ధ్వజం, అమృత కలశం, ఛత్రం, వజ్రం, అంకుశం, పద్మం, కల్పవృక్షం, శంఖం, చక్రం మొదలైన పరమార్థ సూచకాలైన శుభ చిహ్నాలతో అలంకరించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరణాలను మనం వేడుకుంటూ ఉన్నాం. ఎవరి ఎర్రనైన అరికాలి కాంతితో పద్మరాగాలు తిరస్కరించబడ్డాయో, ఎవరి మీఘాళ్ల కాంతులతో ఇంద్రనీలమణులు నిలవలేకపోయాయో, ఎవరి పైకెగసే గోటికాంతుల ముందు చంద్రకాంతులు వెలవెలబోయాయో, అట్టి శ్రీ వెంకటేశ్వర పాదపద్మాలను నమస్కరించుకుంటూ ఈనాటి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు అద్భుతమైనటువంటి ఈ వైనాన్ని మనం దర్శిస్తూ ఉంటే మన హృదయంలో తానుండి తన హృదయాన్ని మనకు కుమ్మరిస్తూ ఈ విధమైనటువంటి పాత్ర పోషిస్తూ ఎంతో స్వామి ఎంత గొప్పవంతుడో, ఎంత గొప్పవాడైనటువంటి పరమాత్మనో అయినప్పటికీ కూడా జీవుడు అనేటటువంటి అల్పమైనటువంటి జీవుని కోసం కూడా స్వామివారు కేవలం భక్తి చేత, కేవలం నామస్మరణ చేత, కేవలం పులకరించిపోయేటటువంటి పారవస్యపూరితమైనటువంటి ఒక్క పిలుపు చేత అంతటి వాడు దిగి అలాంటి అల్పమైనటువంటి జీవుని కోసం వెంచేస్తూ ఉన్నాడే, అది కదా దయ అంటే. కాబట్టి భాగవతోత్తములైనటువంటి వారందరూ మనకు ఏ ఆదర్శాన్ని పట్టిస్తూ ఉన్నారు, ఏ ఆదర్శ మార్గాన్ని చూయిస్తూ ఉన్నారు, ఏ దివ్యమైనటువంటి ఔన్నత్యపూరితమైనటువంటి పరమపద సోపానానికి తీసుకెళ్లేటట్లుగా మనకు మార్గాన్ని చూయిస్తున్నారు అనేటటువంటి ఆలోచన మనల్ని ఆ స్థాయిలో నిలుపుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనకు దగ్గరగా మనం వెళుతూ ఉండాలి. అలాంటి ఆలోచనలు సంకల్పాలుగా మార్చుకుంటూ పరమాత్మ యొక్క దివ్య మనోహరమైనటువంటి పరమాత్మ గురించి మనం ఎప్పుడూ కూడా నిరంతరం మన తపస్సు, మనస్సు, బుద్ధి, చిత్తము, ఆత్మ, అహంకారము ఇవన్నీ కూడా ఏకత్రాటిపైకి రప్పించి మన వాక్కును మంత్రంగా మలచి పరమాత్మ నామంగా మలచి అన్నీ కూడా ఒక్క రేఖ మీద ప్రవహిస్తూ పరమాత్మలోకి లీనమైపోయేటట్లుగా మనం మన జీవితాన్ని పండించుకోవాలి. కాబట్టి ఈ నిత్య కళ్యాణ మహోత్సవం అన్నటువంటిది ఒక్కసారి భక్తి శ్రద్ధలతో చూసినంత మాత్రం చేతనే పరమాత్మ పులకరించిపోతాడు అనుటలో ఏమాత్రము సందేహము లేదు.
కాబట్టి ఏనాటి బంధమో స్వామి పరమాత్మ నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఈ తెగింపు ఎప్పుడు తెగిపోయి ఉన్నదో, ఈ గట్టు స్వామి నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఈ బంధం ఎప్పుడు తెగిపోయినదో, కాబట్టి ఈ తెగిపోయినటువంటి ఈ బంధాన్ని మళ్ళీ అతికించేటటువంటి భక్తి అనేటటువంటి ఆ రెండిటిని సంధి చేసేటటువంటి భక్తి అనేటటువంటి ఒక దివ్య పదార్థం నాలో వృద్ధి చెందునుగాక. ఆ వృద్ధి చెందినటువంటి భక్తి అనంతమైనటువంటి నీ తత్వాన్ని నాకు పట్టించునుగాక. ఆ పట్టించినటువంటి పరమ భక్తి పరమ భాగవతోత్తముల యొక్క సారం, జీవిత సారాన్ని నాకు అబ్బేటట్లుగా నీవు అనుగ్రహించదవుగాక పరమాత్మ. నీ యొక్క తండ్రి బిడ్డలకు ఉండేటటువంటి ఈ సంబంధం, జగత్తునంతా పాలించేటటువంటి ఒక నాయకుడికి ఉండేటటువంటి లక్షణం, ఇవన్నీ కూడా నీలో ఎంతో దివ్యమైనటువంటివై ఉన్నాయి కదా స్వామి. కాబట్టి కాస్త నా వైపు కూడా చూడు తండ్రి పరమాత్మ అని ప్రతి జీవుడు కూడా ఈ రకమైనటువంటి శరణాగత వత్సలుడైనటువంటి పరమాత్మను శరణాగత తత్వంతో, కర్తృత్వ భావనతో, కర్తృత్వ భావనారాహిత్యంతో కొన్నిసార్లు స్వామి ఇది నేను చేస్తున్నాను అనేటటువంటిది స్వామివారు నేనై ఉన్నప్పుడు, అహం బ్రహ్మ అనే స్మరణలో చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనేటటువంటి భావన వస్తుంది. అలా కానప్పుడు అహంకార భావన అనేటట్లయితే అహంకారము అహం స్ఫురణ రెండింటికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. మనం గమనిస్తూ అహం స్ఫురణతో మాత్రమే భగవంతుని ఆరాధనాపూర్వకంగా చూడాలి. అహం స్ఫురణ అంటే అహం బ్రహ్మాస్మి అనే స్థాయిలో ఉన్నటువంటి స్ఫురణ. ఓం నమో వెంకటేశాయ. ప్రజాపతిస్తోమకం రాజానమసృజద మంత్రజో వేద అన్వసృధ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని శుభగే వందే వజరదాం సదా శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్తోమకం రాజానమసృజద మంత్రజో వేద అన్వసృధ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని శుభగే వందే వజరదాం సదా భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు శుభగం శుభ. గోవింద హరి గోవింద దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవరును లేరు కతలింతే కాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవరును లేరు కతలింతే కాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద.
పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావలెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలిముట చిక్కితిమి కన్న చోటేతో అహేణ మానోపరపోజ్యరసకం సమాని ప్రమోషే స్వాహ త్వన్నో అగ్నే వృణస్య విద్వాన్ దేవస్య హేడో అజాచ జ్యేష్ఠాః యజుష్టో హన్యపదస్సోషు జానో విశ్వాన్ ద్వేషాగుంసి ప్రమద్యస్మ స్వాహ సత్వన్నో అగ్నే మమోపబోధే నేదుష్టోబ్జస్య ఉషటోబ్జష్టౌ అవజక్ష్మనో వేడుకం సుభజోనయేదు స్వాహ త్వమగ్నే యాసన్ యదః అజాసన్ హవ్యపోషే యానో దేహే వేషతగ్గు స్వాహ చిత్తం జస్మా చిత్తిశ్చ స్వాహ ఆకోదం జస్మా ఆకోదిశ్చ స్వాహ విజ్ఞాతం జస్మా విజ్ఞానం చ స్వాహ మనస్సస్మా చక్కరేశ్చ స్వాహ పూర్ణమాదత్త స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భవ శుభ స్వాహ అధిదేన్వమగ్గుస్థానవదేన్వమగ్గుస్థాః సరస్వదేన్వమగ్గుస్థాః దేవతవిద ప్రాసావీః ప్రాణానాయామస్యాం సుపతిదో శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం ఔపాసనాఖ్యో లాజహోమం కరిష్యేతి తేన మన్యస్వానుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వా దేవతవిద ప్రసువ ఇమాన్ లాజానమిత్యభిగార్య ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిర్నుమన్యతాం ధ్రువబ్రోదేజ్ఞో లాజానావపంతి దీర్ఘాయురస్సు మే పదరే దంతాం జ్ఞాతజో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిర్నుమన్యతాం ధ్రువబ్రోదేజ్ఞో లాజానావపంతి దీర్ఘాయురస్సు మే పదరే దంతాం జ్ఞాతజో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిర్నుమన్యతాం ధ్రువబ్రోదేజ్ఞో లాజానావపంతి దీర్ఘాయురస్సు మే పదరే దంతాం జ్ఞాతజో మమ స్వాహా ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ భోగం శుభ స్వాహ ఓం భూర్భువ శుభ స్వాహ అదిదేన్వమగ్గుస్థానమదేన్వమగ్గుస్థాః దేవదవిద ప్రాసావేః ప్రాణానామ్యాం అస్యాం శుభదిదో శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం ఔపాసనాఖ్యో సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివిష్ణుం హోష్యేతినేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిద ప్రసవ ఓం మతో దేవావంతనో గితో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రైధానత దేవతం సమూఢమస్య భాగం త్రే స్వాహ త్రైణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాబ్జ తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణాకర్మాణ పుష్కరగదో ప్రధాన పుష్పదే ఇంద్రస్వయుద్ధ స్వాహ తద్విష్ణో పరమం పదకం దదా పుష్కంత చోరయ
दिवे पदक्षराद दग्गुस्वाहा तद्विप्रासो पिण्डवो जागृभागं दत्यमिन्ददे विष्णार्यत् परमं पदग्गुस्वाहा ओम भो स्वाहा ओम भव स्वाहा भोगं स्वाहा ओम भोर्भवत् स्वादिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः देवदविद प्रासामेः प्राणानायं अस्यां सुपदिदौ श्रीनिवासत्वामिनः वैवागोत्सगन्माङ्गम् औपासनाख्योपरिट्टादन्तो होमं करिष्ये अधिदेन मन्यस्वान् मदेन मन्यस्वान् सरस्वतेन मन्यस्वान् देवदविद प्रसुमान् यदस्य कर्मणोत्तरेरितं विद्वान्यो निमहाकरम् अग्निस्वट्टकट्विद्वान् सर्वग्गसुगतं करोतु स्वाहा अग्नये सुट्टकृतावतेनां कामानाकुंसमध्येत्रे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये सुट्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्माभो दक्षिणस्तत्पुनरागा जातवे जावचरणे स्वाहा पुनरग्नचक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे सुमायिमान् चक्रादित्यमक्षः स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा वैशरुत्यै स्वाहा पुष्कुर्यै स्वाहा दोराध्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदोषेदसेमहि स्वाहा समिदसे तेजोसे तेजोमयिदे स्वाहा यमस्य देह मृत्योर्मो बाहि स्वाहा सोमस्य देमहि चित्तं मे बाहि स्वाहा वाजोर्देमहि प्राणान् मे बाहि स्वाहा ब्रह्मणो देमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समिद सप्तजिह्वा सप्तऋषय सप्तदाम प्रियाणि सप्तहोत्रादत्पदात्वा जन्तदत्तजानिर्राट्पणत्वा कृतेन स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदिर्भुक्तगुस्वाहा जोर्भुक्तगुस्वाहा अग्निर्झेर्नं वेदिर्झेर्नं जोर्झेर्नं पृथिवे झेर्नं ओषराप्सरस्यैव झेर्न गुस्वाहा प्रददान विद्मानट्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निश्रुप्यतो वेदश्रुप्यतो जोश्रुप्यतो पृथ्वीश्रुप्यतो ब्रह्माद्या सृप्यन्ताम् अधिदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासावेः आवाहिकदेवताभ्यो नमः यदा सुपदास्थानं प्रवेशयामः क्षमणार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमे भूजा स्वाहा सर्वमे भूजा स्वाहा अक्षरमक्षत्ये जुहोमि अक्षरमा मे श्रेष्ठां राज्यां दक्षिणाजां राजां उदेचामुद्वाजां दराजामार्तगिन्तां पश्चिमतः परदिमपनजा सर्वान् वरसमोह्यागन्त्रिविसृज्याभिष्पोक्ष आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयोऽमृतां पृषस्वततो नो विड्ढमेन यस्माहा शुद्ध्यन्तान् देवसदनगुं शुद्ध्यन्तान् देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निरवारुदयोर्भूते आदित्यः सोमो नमः प्रजाजुषं जमदग्ने कश्यपस्यत्र जाजुषं यद्देवानां त्रजाजुषं तन्मे अस्तु त्रजाजुष दीर्घायुत्वा च बला च सता च तदन्तवर्तक्षेत्रजाजुष
आपोदिक्तामयोपवस्थानपूर्जे ददातन महेन नाजतिक्तशे योपस्वतमोरजस्तस्य पादयतेनः उषधेरवमातरः तस्मारङ्गमापभोजत्यक्तजा कुतन्वदा आपो जनकदातनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनकृतन्तमजादेव परिपूर्णस्वतस्तु वै प्रायश्चित्तानि जयजान होम कर्माण्यमान वै तानि जयजान जयजेन श्रीकृष्णान् स्मरणं वदं कायेन वाचा मनसेन्द्रिय वा बुद्ध्यात्मना वा सुकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुमदासां क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुणोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि तत्स ब्रह्मार्पितमस्तु सर्वं श्री भूमनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ. అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం వీక్షించాము. అగ్నిదేవుడు ఎలాంటివాడు అంటే అగ్నిర్హోతా కవిక్రతు సత్యచిత్రశ్రవస్తమః దేవో దేవేభిరాగమత్ అని ఋగ్వేదం చెప్పినట్లుగా అగ్ని నీవు హోతవు, సాధకుడికి ప్రేరణ కలిగించు దేవతా శక్తివి, సత్యమైన వాడవు. సకల దేవతలతో కలిసి వచ్చేటటువంటి అగ్నిస్వరూప నీకు నీ దివ్యమైన తేజస్సుతో సాధకుడికి అతీంద్రియమైన శక్తులను ప్రసాదింపుము. అగ్నికి సాధకుడిలో ఋషులలో వివిధ శక్తులను జాగృతం చేసే తత్వం ఉన్నది. కవి అనగా సాధకుడు, క్రతువు అనగా యజ్ఞము లేక పూజ. ఆధ్యాత్మికముగా ఒక కార్యము పూర్తి చేయవలసినటువంటి దీక్ష. కవిక్రతు అనగా అగ్నికి మరో పేరు కవిక్రతు. కాబట్టి లాజహోమాన్ని, పూర్ణాహుతి కార్యక్రమాన్ని అగ్నిదేవుని యొక్క దివ్య స్పర్శ చేత ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతిని మనం చూశాము. మానవ శరీరాలు, ఆలోచనలు, మనస్సు ఎన్ని రకాలుగా చపలత్వంతో చాంచల్యంతో తిరుగుతూ ఉంటాయో, లోపలున్నటువంటి నారికేల జలం ఎంత శుద్ధీకరణగా, ఎంత శుద్ధత్వంతో ఉంటుందో, అలా మనస్సు ఎన్ని రకాల అవస్థల జోలికి వెళ్ళినా, ఎన్ని రకాలైనటువంటి మార్పులు మారినా స్వచ్ఛత, పరిశుభ్రత, పవిత్రత మారకుండా ఉండుగాక అనేటటువంటి నియమాన్ని సూచించేటటువంటి వారుణమాయనం అనేటటువంటి దివ్యమైన ప్రక్రియను మనం చూశాము. ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి అద్భుతమైనటువంటి మాలా పరివర్తన కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్వామివారు ధరించినటువంటి దివ్యమైనటువంటి మాలను తీసి శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా, సమంత్రపూర్వకంగా సమర్పించేటటువంటి విధానాన్ని చూశాం. ఇప్పుడు భూదేవి అమ్మవారికి కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు ఈ దివ్యమైనటువంటి మాల. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను స్వామివారు ధరించినప్పటికీ అది ఎంతో దివ్యానుగ్రహం పొంది, ఆ మాలలో ఎంతో పవిత్రత చేకూరి, ఎంతో దివ్యమైనటువంటి మహత్తర శక్తిని ఆ మాల సృష్టించుకొని, ఆ యొక్క మాల ఆ స్పర్శ చేత, భగవంతుని స్పర్శ చేత ఎంత పునీతమైనటువంటిదై దివ్యమైనటువంటి శక్తిని కలిగి ఉంటుందో ఆ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షించాము. అదిగో దర్శించండి. భక్తాదులందరూ కూడా ఒకే ఒక్క మనసుతో, అనేక రకాల మస్తకాలు ఉన్నప్పటికీ ఒకే రకమైనటువంటి ఆలోచనలతో, సద్భక్తి భావనతో ఈ యొక్క ఆర్జిత కళ్యాణోత్సవానికి ఈనాడు విచ్చేసినటువంటి వీరందరూ కూడా ఎంతో ధన్యులు. కార్తీక మాసం అంటేనే ఎంతో దివ్యమైనటువంటి సాధనలకు పెట్టింది పేరు కదా. అలాంటి మాసంలో ఈ మహత్తరమైనటువంటి శుభగడియల్లో స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత మనందరం కూడా స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్షతారోహణ అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి దివ్యమైనటువంటి స్వామివారి యొక్క
కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి సంకీర్తనలో ఒకటైన పిడికెట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను వింటూ ఆస్వాదిద్దు భగవంతుణ్ణి మనలో ఆవాహన చేసుకొని ప్రతినిత్యము కూడా ఈ యొక్క స్పర్శ కలిగించేటట్లు చూడు తండ్రి పరమాత్మ అనేటటువంటి భావనతో ఈనాటి కళ్యాణోత్సవాన్ని మనం చక్కగా హృదయమందు పండించుకొని దివ్యమైనటువంటి స్వామివారి అనుగ్రహ పాత్ర పొందుతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఓం నమో